బట్ ఇవాళ హైకోర్టులో మెన్షన్ చేశారు, ప్లస్ నోటీసులు కూడా ఇస్తామంటారు. ఇప్పుడు మీ సోషల్ మీడియా నుంచి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మొన్న క్రిషాంత్ కు నోటీస్ ఇచ్చారు. మీకు ఇచ్చారో లేదో నాకు తెలియదు, మీకు కూడా ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు సార్, నోటీసులు అందరికి ఇస్తారు. నేనేం చెప్తున్నా అంటే, మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇజ్జత్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చి ఆ సెలబ్రిటీస్లకు నోటీసులు ఇస్తే అసలు నిజాలు ఏందో బయటపడతాయి, వీళ్ళు చేస్తున్న అబద్ధం ప్రచారం బయటపడుతుంది, అప్పుడే వీళ్ళకి జవాబులు దొరుకుతాయి. అప్పటిదాకా వీళ్ళు ఇట్లాగే దుష్ప్రచారం చేస్తూ ఉంటాం. మేము అన్ని సబ్మిట్ చేస్తాం, కోర్టు భయపడేది ఏమీ లేదు. మీకు ఏమిచ్చారు? మీకు ఇచ్చిన నోటీసులో సారాంశం ఏంటి? ఏం లేదు సార్, చాలా వేగ్ గా ఉంటాయి వీళ్ళు నోటీసులు. ఏదో మేమేదో పోస్టులు పెట్టామట, అందులో ఏదో ఇమేజెస్ కరెక్ట్ గా లేవు, వాటి గురించి మీ వివరణ ఇవ్వండి అన్నాడు. మేము ఫుల్ వివరణ ఇస్తాం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన దానిలో కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు, లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది చూడలేదు, మొన్న క్రిషాంక్ గానీ వీళ్ళు గానీ వాడిన దానిలో జింక చనిపోయినట్టు అవి 2017 పిక్చర్స్ వాడి పోస్ట్ చేశారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారని. దానికి కూడా వారు రిప్లై ఇస్తారు, క్రిషాంక్ గారు కూడా రిప్లై ఇస్తారు. నాకు వచ్చిన నోటీస్ కి నీకు రిప్లై ఇస్తాను, ఇంకా 2-3 టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టారని తెలిసింది, వాళ్ళు కూడా ఇస్తారండి. ఇందులో భయపడడానికి వెనక్కి కూడా ఏమీ లేదు. మేము నిజం వైపు ఉన్నాము, మేము నిజాన్ని మాట్లాడుతున్నాము. మేము నిజాన్ని మాట్లాడుతున్నాం, దేశం మొత్తం గుర్తించింది కాబట్టి అన్ని లక్షల మంది ఇవాళ ప్రతిస్పందించారు. తెలంగాణకు, హైదరాబాద్ కి ఏ సంబంధం లేని కొన్ని లక్షలాది మంది ఉత్తినే ఏఐ ఇమేజ్ చూసి స్పందించరండి. నిజంగా అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. అంతమంది ప్రజల నాలెడ్జ్ ని, అంతమంది ప్రజల కామన్ సెన్స్ ని వీళ్ళు తప్పుపడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఏఐ అని చెప్పి డైవర్ట్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కోర్టులో నిజాలు తేలుస్తాయి రేపు సుప్రీంకోర్టు. ఒకటి సార్, కేటీఆర్ ఆ ల్యాండ్ మొత్తం వెనక్కి తీసుకుంటా అన్నారు. అట్లా ఎట్లా అంటారు? ఇన్వెస్టర్స్ ని భయపెట్టడమే కదా. మేము ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ కి సంబంధించి అప్పుడు కూడా మేము ఔటర్ రింగ్ రోడ్ లీజును వ్యతిరేకించాం, కానీ ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటాం అన్నామా? అట్లాగే కోకాపేట భూములు కూడా మేము గవర్నెన్స్ లోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇప్పుడు తీసుకోవచ్చు కదా, తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. ఇన్వెస్టర్స్ రాకుండా చేస్తున్నారు మీరు రాష్ట్రంలో అని అంటారు. ఇన్వెస్టర్లు వీళ్ళకి తీసుకురావడం చేతనవ్వట్లేదండి, అందువల్ల ఇన్వెస్టర్లు రాకుండా చేస్తున్నారనే ప్రచారం చేస్తారు, కానీ అట్లా ఎవరు చేయట్లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే 400 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కంపెనీకి, ఒక ఫేక్ కంపెనీకి కారు చౌకగా అమ్మేస్తే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందండి. సో ఎప్పుడైనా అవకతవకలు జరిగితే, అంతకుముందున్న ప్రభుత్వాలు అవకతవకలు చేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు రద్దు చేయొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అమ్మకాల్లో గానీ లేదా ఇంకెందులో గానీ ఏమైనా అవకతవక జరిగిందంటే ప్రభుత్వం మీదే కదండి, విచారణ జరపండి, ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఫార్ములా అందులో భాగంగానే క్యాన్సిల్ చేసాం, దాన్ని తప్పు చేశారు కదా. ఫార్ములా చాలా కొండందో వెల్కమ్ పెట్టారు కదా, మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందో అందులో. ఇది కూడా అట్లాగే అవుతుంది, ఏం ఉండదు అందులో, తినే ఆరోపణ చేస్తారు. అక్కడ కేసు పెట్టిన తర్వాత ఏం సాక్ష్యాలు. మీ హయాంలో ఈ జడ్జిమెంట్ వచ్చినా మీరు దీన్ని అటవీ భూమిగా ఇట్లే ఉంచేవాళ్ళ? డెఫినెట్ గా సార్. ఇప్పుడు ప్రజలు నిజంగా అట్లా ఉద్యమించుంటే ఇది చేయొద్దు అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సార్లు వెనక్కిపోయింది, ఒక్కసారి కాదు. నేనేమంటా అంటే ప్రజాస్వామ్యంలో ఇది బేసిక్ మినిమం అదండి, లీడర్షిప్ ఉండాల్సిన బేసిక్ మినిమం అది. మనం ఏదో ఈగో లాగా ఎందుకు తీసుకోవాలా? ప్రజలు వద్దంటున్నారు, డెఫినెట్ గా వెనక్కిపోవాలి. మీకు ఎక్కడో ఎందుకు, క్లోజర్ టు ద హోమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఇట్లాంటిది ఒక భూమి ఉంటుందండి, చాలా చిన్న, అంటే ఇంత పెద్దది కాదు, చాలా చిన్న భూమి. అక్కడికి ఒకసారి కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో పాల్గొనడానికి వెళ్తే ఆ పక్కన ఉన్న బస్తీ వాసులు వచ్చి, సార్ ఈ భూమి ఖాళీగా ఉంది, ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియమని అడిగారు. అడిగితే కేసీఆర్ గారు అధికారులకు చెప్పారు, దీని ల్యాండ్ గురించి తెలుసుకోండి అని. నెక్స్ట్ డే పేపర్ లో వార్త వచ్చింది. వచ్చిన తర్వాత మర్నాటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ ల్యాండ్ యూనివర్సిటీకి చెందింది కాబట్టి అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి వీల్లేదని వాళ్ళు కొంత ఆందోళన చేశారు. 2 days లో ప్రభుత్వం వెనక్కి తగ్గిందండి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్. 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఇంకొకటి కేసీఆర్ అన్నారు ఒక మాట, మనం ఏమన్నా రాచరికంలో ఉన్నామా, యూనివర్సిటీస్ కి అన్ని ఎకరాల భూమి అవసరమా అన్నమాట కేసీఆర్ అన్నదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తుంది. మరి హెచ్సీ కూడా చర్చ పెట్టమనండి. నేనేమంటున్నా అంటే దాన్ని చర్చ పెట్టమనండి సార్, పెట్టమనండి. అందరి సలహాలు తీసుకోమనండి. తీసుకొని అందరూ, ప్రభుత్వము, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరితో చర్చ పెట్టి ఏది సముచితమైన నిర్ణయం అది తీసుకోమని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వాన్ని. అప్పుడు కేసీఆర్ అంటే లేని తప్పు, ఇప్పుడేంటి తప్పు అనమనండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అదే నిర్ణయం తీసుకొని ప్రజల ముందు పెట్టామనండి చర్చకి. ప్రజలు ఒప్పుకుంటే తీసుకోమని చెప్పండి, ఎవరు వద్దన్నారు. కేసీఆర్ అసెంబ్లీ స్పీచ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. హెరిటేజ్ సైట్ గురించి ఆయన మాట్లాడింది, ఏదో ఒక హెరిటేజ్ కట్టడం అంటారు, తీసుకుంటారు. భరత్ గారు కేసీఆర్ గారు అధికారంలో ఉండగా